రాజ్భవన్లో గవర్నర్ రాధాకిషన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మూసింది. దాదాపు గంట సేపు గవర్నర్తో పలు అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించారు. పెండింగ్ బిల్లుల ఇష్యూ, మంత్రివర్గ విస్తరణ, విభజన హామీలపై గవర్నర్తో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తాలు ఉండడంతో మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. గత సర్కారు తీసుకొచ్చిన పలు బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. రాజ్భవన్లో గవర్నర్ రాధాకిషన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మూసింది. దాదాపు గంట సేపు గవర్నర్తో పలు అంశాలపై రేవంత్ రెడ్డి చర్చించారు. పెండింగ్ బిల్లుల ఇష్యూ, మంత్రివర్గ విస్తరణ, విభజన హామీలపై గవర్నర్తో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. మంచి ముహూర్తాలు ఉండడంతో మంత్రివర్గ విస్తరణపై గవర్నర్తో రేవంత్ చర్చించినట్లు తెలుస్తుంది. గత సర్కారు తీసుకొచ్చిన పలు బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. రైట్, ఇక గవర్నర్తో సీఎం భేటీకి సంబంధించి డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, గవర్నర్తో ఏ విషయాలపై రేవంత్ చర్చించారు, డీటెయిల్స్ ఏంటి? అనిల్, ఇవాళ రాజ్భవన్లో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణతో పాటు ఇక మిగతా విషయాలు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. ఇందులో అయితే జూన్ 2తో ఈ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి జూన్ 2తో 10 సంవత్సరాలు ముగుస్తుంది. ఈ 10 సంవత్సరాలు ముగిసింది కాబట్టి ఇక తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ మొన్నటి వరకు కూడా కొన్ని ఏపీ కూడా ఇక్కడ కేటాయించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్న అటువంటి ఆస్తులు, అప్పులు, దీని మీద కూడా ఇవాళ ఈ సమావేశమైనటువంటి గవర్నర్ సమావేశంలో దీని గురించి కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఇందులో ప్రధానంగా ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి గత 3-4 రోజుల నుంచి కూడా దీని మీదనే బాగా చర్చ జరుగుతుంది. ఇక సీఎం ఢిల్లీ వెళ్ళిన తర్వాత 4-5 రోజులు అక్కడే ఉన్నారు. తర్వాత పలువురు మంత్రులు కూడా వెళ్ళారు. ఈ మంత్రులు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు క్యాబినెట్ విస్తరణ గురించి వాళ్ళతో మాట్లాడి ఎవరెవరిని నియమించవచ్చు ఏంటి అనే దాని మీద చర్చించినట్లు బాగా బయట అయితే చర్చ జరుగుతుంది. దాని మీద కూడా ఇవాళ గవర్నర్తో భేటీ అయినట్టు సమావేశంలో దీని మీదనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది. అంటే దాదాపు 1:45 నిమిషాలు గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మధ్యాహ్నం టైంలో వెళ్ళారు. మధ్యాహ్నం లంచ్ కూడా గవర్నర్తో కూర్చొని లంచ్ చేసి ఆ లంచ్లో కూడా దీనికి సంబంధించిన అంశాల మీదనే చర్చించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది ఏమో 3 తారీఖు నాడు క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుంది, ఈ 2-3 రోజులనే ఉండే అవకాశం ఉందని చెప్పేసి మరికొంతమంది, ఎందుకంటే ఇంకా 4-5 రోజులు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఆషాఢం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఆషాఢం కనుక స్టార్ట్ అయితే మళ్ళీ కొత్త ఈ మంత్రివర్గ విస్తరణ అనేది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే ఈ మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిశారు. దీని మీదనే ఎక్కువగా చర్చించినట్లు తెలుస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా చర్చించుకుంటున్నారు. ఇక దీంతోపాటు ఇందాక చెప్పుకున్నట్లే ఈ దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం వేశారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో తర్వాత సంబంధిత శాఖల అధికారులతో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తర్వాత రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసుకున్నటువంటి మంజూరు చేసుకోవాల్సినటువంటి పనులకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో మంత్రులతో అక్కడ సమావేశమయ్యారు. తర్వాత రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కూడా విడుదల చేయని చెప్పేసి ఆ శాఖకు సంబంధించిన మంత్రులతో కూడా చర్చించారు. ఇవన్నీ కూడా అంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించినటువంటి అంశాలు, తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, తర్వాత కొన్ని బిల్లులకు సంబంధించి కూడా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ రెవెన్యూ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. దాంతోపాటు ధరణి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని మార్పులు చేస్తామన్నారు. ఇట్లా ఈ 2-3 చట్టాలకు సంబంధించి ఈ అంశాల మీద కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉన్నది. కానీ ప్రధాన ఎజెండా మాత్రం ఈ క్యాబినెట్ విస్తరణకు సంబంధించే ఉంది అని చెప్పేసి చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇది మొత్తానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ అయినటువంటి సిచ్యువేషన్. అనిల్.